దేని స్తోత్రం, హల్లెలూయ. ఇక్కడ 5వ అధ్యాయము 17 వచనములు కాగా, ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతివి గతించెను, ఇదిగో సమస్తము కొత్తవాయెను. దేని స్తోత్రం. ఇక్కడ ఎవరైతే క్రీస్తు నందు ఉంటారో, ఎవరైతే దేవుడు యేసుక్రీస్తుని నమ్ముతారో, ఎవరైతే ఆయన బిడ్డలుగా రక్షించబడతారో వారు నూతన సృష్టి. హల్లెలూయ. వారు ఏమంటండి? నూతన సృష్టి. పాతవి గతించెను, ఇదిగో సమస్తము కొత్తవాయెను. హల్లెలూయ. గడిచిన సంవత్సరంతో కూడా మరి అనేక రోగముల చేత, అప్పుల చేత, ఇబ్బందుల చేత మనం ఉన్నాము ప్రియమైన వాళ్ళారా. ఇదిగో పాతవన్నీ కూడా గతించిపోయాయి. ఇదిగో సజీవగా మరొక సంవత్సరము దేవుడు మనకి ప్రవేశపెట్టి, ఇదిగో దేవుడు నూతన సంవత్సరములో మనల్ని ఇటు రీతిగా కాచి కాపాడినందుకు దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయ. ఇదిగో పాతవి గతించును, సమస్తము కొత్తవాయెను. దేని స్తోత్రం. ఇదిగో మన పాత జీవితము అంతా కూడా పోవాలని దేవుడి నామములో కోరుచున్నాను. దేని స్తోత్రం. పాత జీవితం అంతా కూడా పోవాలి, సమస్తము కొత్తవ్వాలి అనగా దేవుని యందు యథార్థ హృదయం కలిగి, యథార్థ మనసు కలిగి ఈ నూతన సంవత్సరములో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని ప్రభు నామములో కోరుచున్నాను. దేని స్తోత్రం. గడిచిన సంవత్సరం అంతా కూడా మనల్ని మన యొక్క కుటుంబాన్ని దేవుడు ఎంతగానో కాచి కాపాడినందుకు దేవునికి మహిమ కలుగునుగాక. దేని స్తోత్రం. ఈ నూతన సంవత్సరము అంతా కూడా మరి ప్రార్థన యందు, విశ్వాసం యందు ఎడతెగక మరి ప్రార్థన చేస్తూ నమ్మకముగా జీవిస్తూ దేవుని యందు మరి మీరు విశ్వాసము కలిగి ఉండాలని